మళ్ళీ పుడతామా ఏంటి? సెట్ మీ. సెట్ మే. ఎన్ని అవాంతరాలు అడ్డొచ్చినా కూడా అవసరమైతే మన పాత్ని కూడా మార్చుకొని ఫైనల్గా సక్సీడ్ అవ్వాలి అనే ఒక బ్యూటిఫుల్ మెసేజ్ని మనకి డెలివర్ చేస్తుంది దిస్ మూవీ కాల్డ్ పెద్ది. ఒక విలేజ్ కోసం, వాళ్ళ ఊరు వాళ్ళ కోసం, వాళ్ళ గుర్తింపు కోసం ఎంత దూరానికి రీచ్ అవుతారు అనేది ద కాన్సెప్ట్. స్టారింగ్ రామ్ చరణ్, జాహ్నవి కపూర్, జగపతి బాబు గారు అండ్ యా స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. సో ఓపెనింగ్ సీన్ ఈజ్ వేర్ ఎవ్రీవన్ డిస్కస్ సో ఎందుకు ఇండియాలో స్పోర్ట్స్కి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్పి దెన్ ద డిస్కషన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఇండియన్ స్పోర్ట్స్ మినిస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ద టీమ్ నుంచి. దెన్ ఒకళ్ళు చెప్తారు దెర్ ఈజ్ వన్ ప్లేస్ ఎవ్రీ వన్ పార్టిసిపేట్స్ ఇన్ ద స్పోర్ట్స్ యాక్టివిటీస్ అంటే దెన్ మన హీరో వెళ్తారు అక్కడికి. లైక్ వాడి పేరేంటి? మినిస్టర్ కాదు, స్పోర్ట్స్ ప్రెసిడెంట్ అంక. సో స్పోర్ట్స్ ప్రెసిడెంట్ విజయనగరం వెళ్తారు. దెన్ అక్కడ అందరూ చాలామంది, ఒక చిన్న క్రికెట్ అండర్ 15కి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ విల్ కమ్. సో అక్కడ చూసేసరికి అందరూ పెద్ది అంటారు. ఎవరు మీకు ఇన్స్పిరేషన్ అంటే పెద్ది. హూస్ యువర్ ఫేవరెట్ ప్లేయర్? పెద్ది. దెన్ హూస్ యువర్ ఫేవరెట్ క్రికెటర్? పెద్ది. హూస్ యువర్ ఫేవరెట్ అథ్లీట్? పెద్ది. సో దెన్ అక్కడ ఏంటి అందరూ పెద్ది అంటే పెద్ది కావాలనుకుంటున్నారు అంటే అవును అంటే దెన్ వన్ అతను తీసుకెళ్తూ ఉంటే దెన్ ద ఫ్లాష్ బ్యాక్ కమ్స్ వేర్ అవర్ హీరో ఈస్ ఫ్రమ్ ఏ స్మాల్ విలేజ్ అంటది మౌంటైన్ అన్నమాట. ఆ విలేజ్కి పాపం పేరు కూడా ఉండదు, రవాణా సదుపాయం కూడా ఉండదు అనమాట. దే డోంట్ హ్యావ్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. సో వాళ్ళు అంతా కొండ నడిచి రివర్ మించి కూడా అట్లా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఏ చిన్న అవసరం వచ్చినా కూడా దే డోంట్ హ్యావ్ అ హాస్పిటల్, నథింగ్, నాట్ ఈవెన్ రైల్వే స్టేషన్. సో అలాంటి ఊరి నుంచి మన హీరో హీ ఈస్ బ్రాట్ అప్ అండ్ యా. సో కంపేర్ టు ద థియేటర్ వర్షన్, ఓటీటీ వర్షన్ ఈస్ బెటర్ అని చెప్పొచ్చు. వేర్ జాహ్నవి కపూర్ సీన్స్ ఏదైతే థియేటర్లో బోల్డ్ ఉన్నాయో బాలేవో ఏదైతే కట్ చేయాలనుకున్నారో అవన్నీ కూడా కట్ చేస్తారు. అండ్ లాస్ట్లో హీరో కాల్ కూడా అది తెలిసిందే. అండ్ యా సో మూవీ సో గుడ్. సో క్రికెటర్ నుంచి దెన్ హౌ హీ షిఫ్ట్స్ ఇన్ టు పెహల్వాన్ అండ్ ఫ్రమ్ దేర్ అక్కడ నుంచి వాట్ మేక్స్ హిమ్ టు పార్టిసిపేట్ ఇన్ టు పారాలింపిక్స్ ఇదంతా కూడా బాగా చూపించారు. అండ్ యా లాస్ట్లో హిస్ స్పీచ్ ఇస్ ఆల్సో వెరీ టచీ. యా సో హీ స్పీక్స్ అబౌట్ so many people, he speaks for so many people, so many villages of India which have no name and minimum basic necessities kuda meet avvaleni places gurinchi maatladtaru. And he thinks, he conveys to the entire nation that they need recognition అని చెప్పి yeah only then he will accept the gold medal అని చెప్తాడు అనమాట. సో that was really nice. థియేటర్ సీన్స్ ఏంటో తప్పకుండా ఓటీటీలో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో. బై.